నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్. నేను కో-ఫౌండర్ ఆఫ్ ఎస్కేప్ డెంటల్ హాస్పిటల్స్. సో, ఇవాళ టాపిక్ పళ్ళు పుచ్చిపోవడానికి కారణాలు ఏంటనేది చెప్తాను. సో, మొదటగా చాలామంది కంప్లెయింట్ చేసేది ఏంటంటే, "సార్ నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. స్మోకింగ్ చెయ్యను, డ్రింకింగ్ చేయను. అయినా సరే నా పళ్ళు పాడైతున్నాయి" అని కొంతమంది అడుగుతుంటారు దాదాపుగా చాలా మంది. సో, దీనికి కారణాలు మొదటగా ఏంటి అనంటే, మనం తీసుకునే ఆహారం అలవాట్లండి. సో, కొంతమందికేంటంటే స్వీట్స్ తినడం, చాక్లెట్స్ తినడం అలవాటుగా ఉంటది. అయితే ఏంటంటే, చాక్లెట్స్ తినడం, స్వీట్స్ తినడం వల్ల పళ్ళు పాడవవు మాక్సిమమ్‌గా. సో, జనరల్‌గా మనం ఏంటి అంటే, అది తీసుకునే ఆహార పదార్థాలు ఎంతసేపు మన పళ్ళ పైన ఉండిపోయినాయి అనేదే ముఖ్యంగా మనం గమనించాల్సింది. సో, చాలామంది ఏంటంటే, నైట్ టైమ్‌లో స్వీట్స్, చాక్లెట్స్ కన్జ్యూమ్ చేస్తారు. చేసినంక తర్వాత పళ్ళు కడుక్కోవడము, తోముకోవడం అలాంటివి చెయ్యరు. సో, దాంట్లో ఉండే యాసిడ్, దానివల్ల ఉండే కెమికల్స్ వల్ల కూడా ఆ పళ్ళ మీద ఎఫెక్ట్ పడిపోయి పళ్ళు పాడయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటి అనంటే మనము రెగ్యులర్‌గా మార్నింగు, నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకున్నామనుకోండి, మనకి ఏ క్యావిటీస్ రాకుండా ఉంటాయి. సో, మనం తీసుకునే ఆహారం అలవాట్లు గూడా మనము కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటది. అంటే స్పెషల్‌గా కూల్ డ్రింక్స్ తీసుకోవడం, అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ గూడా చాలా మంది తీసుకుంటారు. దానివల్ల గూడా మనకి ఈ పళ్ళు పాడయ్యే సమస్య ఉంటది. చాలా మటుకు అవి బెటర్ అవాయిడ్ చేస్తే మంచిదని నా సలహా అండి. ఇంకోటేంటి అంటే మనం తీసుకున్న వెంటనే ఒక 20 మినిట్స్ వరకు ఏం చేయకుండా ఆపేసి 20 మినిట్స్ తర్వాత మనం మౌత్ వాష్ లాంటిది పుక్కిలించుకోవడం చేసుకుంటే బెటరు. సో, చాలామందేంటంటే 2 సెకండ్స్ అట్లా పుక్కిలించుకొని ఊసేస్తారు. అది కాదండి మినిమమ్ 20 సెకండ్స్ అనేది పుక్కిలించుకోవాలి. పుక్కిలించుకుంటే మనం పళ్ళ పైన ఏమన్నా అతుక్కొని ఉన్నది కూడా ఏమన్నా ఉంటే ఫుడ్ కూడా ఈజీగా ఎళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ మోరోవర్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకోండి. ఆ బ్రషింగ్ కూడా టెక్నిక్ తెలియదు చాలా మందికి. మనం సర్క్యులర్ మోషన్‌లో అయినా చేసుకోవచ్చు. లేదు అనంటే మనకి రెగ్యులర్‌గా టు అండ్ ఫ్రో మోషన్‌లో గూడా చేసుకోవచ్చు. సో, అలా చేసుకోవడం వల్ల పళ్ళ పైన ఏమున్నా కూడా మనకి చాలా మటుకు డిపాజిట్స్ ఆహారం అనేది క్లీన్ అయితదండి. అండ్ రెగ్యులర్‌గా చాలామంది ఏంటంటే బ్రష్ చేసుకుంటారు కానీ టంగ్ క్లీనింగ్ చేసుకోరు. టంగ్ క్లీనింగ్ గూడా చేసుకోవాలి కంపల్సరీ. అది చేసుకోవడం వల్ల గూడా మన నాలుక, పళ్ళు గూడా ఆరోగ్యంగా ఉంటాయి. అట్లా రెగ్యులర్‌గా మార్నింగ్, నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకోండి. అండ్ మోరోవర్ తీసుకునే ఫుడ్‌లో గూడా మీరేంటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి బెటర్. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. జనరల్‌గా ఫ్రూట్స్ ఎక్కువ కంటెంట్ తీసుకోవాలి. జామకాయలు, అరటిపండ్లు, మళ్ళా తర్వాత మన క్యారెట్స్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నామనుకోండి మనకి చూయింగ్ కెపాసిటీ పెరుగుతది. నములుతుంటాం. దానివల్ల గూడా మన టూత్ అనేది గూడా సెల్ఫ్ క్లెన్సింగ్ అంటే క్లీన్ అవుతూ ఉంటాయండి. ఓకేనా. సో, అలా రెగ్యులర్‌గా మార్నింగ్, నైట్ 2 టైమ్స్ చేసుకోండి బ్రషింగు. అండ్ ఎవ్రీ 6 మంత్స్ డెంటల్ చెకప్‌కి రండి. అలా దానివల్ల గూడా మనము ఫర్దర్‌గా ఏమైనా డిపాజిట్స్ అయినాక కూడా ఏమన్నా ఉంటే కూడా డాక్టర్ అనేది క్లీన్ చేస్తుంటారు. సో, ఇదండి ఈరోజు దీనికున్న కారణాలు. సో, మీకు ఇంకా ఫర్దర్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు డైరెక్ట్ క్లినిక్‌కొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు.